Hi friends, welcome to TTE Telugu Traveling Explorers. ఇదే మా నార్త్ గోవా ట్రిప్లో లాస్ట్ డే. ఈరోజు కూడా మేమున్న హోటల్లోనే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ని తిన్నాం. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాక డైరెక్ట్ క్యాండోలం బీచ్కి వెళ్ళిపోయాం. ఈ బీచ్ అట్మాస్ఫియర్ అదిరిపోయింది. ఈ బీచ్ అంతా కూడా ఇలా రిలాక్స్ అవ్వడానికి బీచ్ చైర్స్తో నిండి ఉంది. 100 రూపీస్ ఇచ్చి 1 అవర్ పాటు ఇక్కడ రిలాక్స్ అవ్వవచ్చు. మేబీ కరోనా లేకుంటే మొత్తం జనాలతో నిండిపోయి ఉంటుంది కావచ్చు. అందుకే ఇక్కడ గ్యాప్ లేకుండా బీచ్ చైర్స్తో నింపారు. ఇక్కడ కూడా మనకు వాటర్ రైడ్స్ అందుబాటులో ఉన్నాయి. వివరాలు మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. నార్త్ గోవాలో ఉన్న మిగతా అన్ని బీచ్ల కంటే ఇక్కడ అలలు చాలా డిఫరెంట్గా, చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. అలల సౌండ్ కూడా హెవీగా వస్తుంది. చుట్టూ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉండడం వల్ల హనీమూన్కి వచ్చే కపుల్స్ ఈ బీచ్ని చాలా ఇష్టపడతారు. ఈ బీచ్ కూడా నైట్ లైఫ్కి చాలా ఫేమస్. మ్యూజికల్ డ్యాన్స్ ఫెస్టివల్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో ఇది కంప్లీట్ చేసుకున్నాక దగ్గరలో ఉన్న MOG మ్యూజియం ఆఫ్ గోవాకి వెళ్ళాం. దీని టైమింగ్స్ 10 AM to 6 PM. మండేస్ క్లోజ్డ్. దీని ఎంట్రీ ఫీ 150 రూపీస్ పర్ పర్సన్. ఎందుకంటే ఇది ప్రైవేట్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్న మ్యూజియం. దీన్ని 2015లో గోవా ఆర్టిస్ట్ మరియు డాక్టర్ కూడా అయిన సుబోధ్ కేర్కర్ స్టార్ట్ చేశారు. ఈ మ్యూజియం అంతా కూడా దీన్ని స్థాపించిన సుబోధ్ గారి ఆలోచనల దృశ్య రూపం. MOGని కొంకణి లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేస్తే దాని మీనింగ్ లవ్ అని అర్థం. ఈ మ్యూజియంలో ఫోటోగ్రఫీ అలో ఉంది. చేత్తో టచ్ చేయకుండా ఏది కావాలంటే అది ఫోటో కానీ వీడియో కానీ తీసుకోవచ్చు. ఎంట్రీ అవ్వగానే దీని ఫౌండర్ యొక్క డెమోని చూపిస్తారు. ఇది 20 మినిట్స్ వరకు ఉంటుంది. డెమో తర్వాత 3 ఫ్లోర్స్ కలిగి ఉన్న ఈ మ్యూజియంని మీకు నచ్చినట్లు ఎక్స్ప్లోర్ చేయవచ్చు. బిలో 18 ఇయర్స్ ఉన్న పిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళ పర్యవేక్షణలో రావాల్సి ఉంటుంది. లోపల మీకు ఏమైనా పెయింటింగ్స్ నచ్చితే కొనుక్కోవచ్చు, బార్గెన్ కూడా చేయవచ్చు. మెయిన్ ఎంట్రన్స్ లోపల నుంచి డైరెక్ట్ స్ట్రైట్గా వెళ్తే ఒక కెఫిటేరియా వస్తుంది. ఇక్కడికి టికెట్తో సంబంధం లేకుండా కూడా వెళ్ళవచ్చు. ఇక్కడ దాదాపు 1-2 అవర్స్ ఎక్స్ప్లోర్ చేశాక డైరెక్ట్ లిక్కర్ షాప్కి వెళ్ళాం. ఇక్కడ ఒక డిస్క్లైమర్: మా ఛానల్ ఎటువంటి ఆల్కహాలిక్ ప్రోడక్ట్ని ప్రమోట్ కానీ సెల్ కానీ చేయడం లేదు. ఇది కేవలం మా వ్యూవర్స్కి అవగాహన కల్పించడం కోసం మాత్రమే. అలాగే అండర్ ఏజ్ డ్రింకింగ్కి కూడా సపోర్ట్ చేయడం లేదు. సో ర్యాండమ్గా ఒక లిక్కర్ షాప్కి వెళ్ళాం. బేసిక్గా గోవాలో ఇండియాలో ఉన్న ఇతర రాష్ట్రాల కంటే కూడా
తక్కువ ట్యాక్స్ రేట్స్ ఉండడం వల్ల ఇక్కడ లిక్కర్ షాప్స్ చాలా ఉంటాయి. ప్రతి గల్లీకి 1-2 ఉంటాయి. గోవా గవర్నమెంట్ టూరిజంని ఎంకరేజ్ చేయడానికి లిక్కర్ పైన ట్యాక్సెస్ తక్కువగా పెట్టడం జరిగింది. సో ఆబ్వియస్లీ ట్యాక్సెస్ తక్కువ కాబట్టి వాటి ప్రైసెస్ కూడా తక్కువగా ఉంటాయి. మేము తీసుకున్న 4 బ్రాండ్స్ ఇవి. వీటి ప్రైసెస్ కూడా మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. సో ఈ ప్రైసెస్తో మీరు మన లోకల్ వైన్ షాప్ ప్రైసెస్తో కంపేర్ చేసుకోండి. అలా మీకు మిగతా వాటి ప్రైసెస్ మీద కూడా ఒక అవగాహన వస్తుంది. సో ఇప్పుడు మనం లిక్కర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చూద్దాం. 1, మీరు లిక్కర్ కాస్ట్ తక్కువ కదా అని ఎన్ని పడితే అన్ని బాటిల్స్ రిటర్న్ జర్నీలో తీసుకువెళ్దామంటే మాత్రం కుదరదు. దీనికి చాలా రూల్స్, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సపోజ్ మీరు ఫ్లైట్లో రిటర్న్ జర్నీ వెళ్తే పర్ పర్సన్ 5 లీటర్స్ వరకు ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా తీసుకువెళ్ళవచ్చు. దీనికి ఎలాంటి పర్మిట్ అవసరం లేదు. ఒకవేళ మీరు బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ వెళ్తే ఖచ్చితంగా వైన్ షాప్ దగ్గర పర్మిట్ని అడిగి మరీ తీసుకోండి. 2 లీటర్సే అలో ఉంది పర్ పర్సన్కి. పర్మిట్ కాస్ట్ జస్ట్ 20 రూపీస్ మాత్రమే ఉంటుంది. మాకు పర్మిట్ లేని కారణంగా బెల్గామ్కి వెళ్ళే రూట్లో చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు ఆపి చెక్ చేసి 1000 రూపీస్ ఫైన్ కట్టించుకున్నారు. సో బై రోడ్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. మీకు లక్ ఉంటే ఎవరు ఆపరు, లేకపోతే పర్మిట్ ఉన్నా కూడా ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం ఉంది. సో దీని తర్వాత రూమ్ చెక్అవుట్ చేసేసి బెల్గామ్కి స్టార్ట్ అయ్యాం. వెళ్ళే దారిలోనే లంచ్ కంప్లీట్ చేసేసాం. బెల్గామ్కి వెళ్ళాక బైక్ రిటర్న్ ఇచ్చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాం. మా ఫ్లైట్ అరౌండ్ 6:30 PM ఉంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం, మనతో క్యారీ చేసిన లిక్కర్ బాటిల్స్ని హ్యాండ్ బ్యాగేజ్లో పెట్టకూడదు. చెక్ ఇన్ బ్యాగేజ్లో కంపల్సరీ పెట్టాలి. సో ఎయిర్పోర్ట్లో లిక్కర్తో మాకు ఎటువంటి ప్రాబ్లం ఎదురవ్వలేదు. హ్యాపీగా హైదరాబాద్కి రీచ్ అయ్యాం. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నార్త్ గోవా టూర్ ఫైనల్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లలో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.